న్యాయ వ్యవస్థ అంటే వాళ్ళ న్యాయ వ్యవస్థ గవర్నర్ వ్యవస్థలో ఎందుకు వేలు పెట్టిందని మళ్ళొక చర్చ, దానిపైన కూడా చర్చ జరగాలి. గవర్నర్ను రూల్ చేసేటువంటి అధికారం కోర్టులకు ఉందా లేదా? న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులను గవర్నర్ ఎప్పటిలోగా ఆమోదించాలన్న దానిపై ఎలాంటి కాలపరిమితి లేదు. ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాజ్యాంగం నిర్దేశించలేదు. కానీ బిల్లులపై గవర్నర్ ఎటూ తేల్చకుండా సుదీర్ఘకాలం పెండింగ్లో పెడితే ప్రభుత్వ పరిపాలనకు అవరోధాలకు ఎదురవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక బాంబు పేరుల కేసునే 10-12 ఏళ్ల పాటు విచారణ చేస్తేనేమో తప్పులేదా? ఎస్, ఇవాళ నేను వీళ్ళ తీర్పును వాళ్ళ తీర్పును వ్యతిరేకించడం కాదు, దయచేసి ప్రజల్లో ఆలోచించాలి. ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలన్నా వద్దా అన్నిటికీ. మరి అట్లాంటప్పుడు గవర్నర్కు విధిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు గవర్నర్ మొత్తం తీసేయండి. ఇప్పుడు గవర్నరే అక్కర్లేదు కదా, గవర్నర్ ఎన్ని రోజుల్లో చేయాలి, ఏం చేయాలి, స్పీకర్ను తీసేయండి, లేకపోతే గవర్నర్ కూడా తీసేయండి. అవసరం ఏమున్నది? ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి అవసరం ఏమున్నది? 3 నెలల్లో పూర్తి కావాలని వెళ్ళండి. ఎక్కడా రూల్ లేదు. రూల్ లేని దాన్ని మీరెట్లా కొత్తగా రూల్ పెడతారు? ఆ రూల్స్ పెట్టాలంటే ఇవాళ చట్టసభలు కదా ఆమోదం చేయాల్సినటువంటిది. సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి అంశంలో తమిళనాడు అసెంబ్లీలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించుకుంటుంది. అంటే సుప్రీంకోర్టే హైయెస్టా, చట్టసభలు కాదా? రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్లు లేరా? గవర్నర్ వ్యవస్థ పైన వేలు పెట్టొచ్చా? లేకపోతే స్పీకర్ వ్యవస్థ పైన కూడా వేలు పెట్టొచ్చా? మరి కోర్టుల్లో చట్టాలకు సంబంధించినటువంటి చట్టసభలకు వేలు పెట్టేటువంటి అధికారం లేదా? కోర్టు తీర్పుల్లో చట్టసభలు వేలు పెట్టేటువంటి ఇవాళ గవర్నర్ తీర్పు పైన సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు అంటే సుప్రీంకోర్టు తీర్పులపైన ఇవాళ పార్లమెంటు జోక్యం చేసుకోవచ్చా లేదా? ఈ అంశంపై కూడా చర్చనీయాంశమా కాదా? ఏ సుప్రీంకోర్టు తీర్పునైనా సరే సమీక్షించేటువంటి అధికారం చట్టసభలకు ఉంటుందా లేదా? చట్టసభలు కేవలం చట్టాలు చేసి లేకపోతే వాటికి సంబంధించినటువంటి రూల్స్ మాత్రమే, ఇవాళ వక్ఫ్ చట్టం ఏ విధంగా అయితే తీసుకొచ్చిరో అట్లా చట్టాలు చేసిన తర్వాత ఆ చట్టాలు మాత్రమే నెక్స్ట్ న్యాయ వ్యవస్థ పరిపాలించాలి అని అంటే మళ్ళా ఇదే చట్టాలపైన, ఇవే పార్లమెంటు వ్యవస్థ పైన, ఇవాళ పార్లమెంట్ స్పీకర్ పైనో, అసెంబ్లీ స్పీకర్ పైనో, గవర్నర్ పైనో ఇవాళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేటువంటి అధికారం ఉందని సుప్రీంకోర్టు భావిస్తే మరి సుప్రీంకోర్టు పైన కూడా జోక్యం చేసుకునేటువంటి అధికారం చట్టసభలకు ఉందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏడాది అవుతుందా, 2 ఏళ్ళు అవుతుందా, 5 ఏళ్ళు అయిపోతుందా? కానీ మరి ఒక న్యాయంలో ఒక కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏడాదిలోనో 6 నెలల్లోనో 10 రోజుల్లోనో ఇవాళ జగన్ కేసు ఎందుకు ఏళ్లకేళ్ళు తిరుగుతుంది? చంద్రబాబు నాయుడు కేసు ఏళ్లకేళ్ళు ఎందుకు స్టేలు విధిస్తున్నాయి? ఎన్నిసార్లు స్టే విధిస్తారు? అనేకమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క కేసులు, ఏ కేసు అయినా సరే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఇప్పటిదాకా ఎందుకు నడుస్తున్నాయి? ఒక కేసు 10 ఏళ్ళు విచారణ చేయొచ్చా? కానీ ఒక గవర్నర్కు మాత్రం అవకాశం లేదా? 5 ఏళ్ల పాటు చట్టసభలు ఉంటాయి. 5 ఏళ్లలో ఎప్పుడైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా ఇవాళ మళ్ళా శాసన వ్యవస్థ పైన, చట్ట వ్యవస్థ పైన, ఈ 4th ఎస్టేట్ అన్నిటిపైన కూడా చర్చ మొదలవుతుంది. మళ్ళా గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందా? చట్ట వ్యవస్థ దుర్వినియోగం అవుతుందా? న్యాయ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందా? ఇంత సమయంలోనే మీరు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని గవర్నర్ ఆదేశించినట్టుగా ఇవాళ ఒక కేసు తీసుకుంటే, ఒక కేసు లక్షల కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి న్యాయ వ్యవస్థలో? ఎందుకున్నాయి? ఇవాళ ఒక జడ్జి పైన ఆరోపణలు వస్తే ఇప్పటిదాకా జడ్జిని ఎందుకు కాపాడుతున్నారు? ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక జడ్జి పైన ఆరోపణలు వచ్చి కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినాయంటే అతన్ని సస్పెండ్ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్ మాత్రమే చేసి అవినీతి పరుడైనటువంటి ఒక జడ్జిని మాత్రం కాపాడుకుంటారా అనేటువంటి ఇవాళ చర్చ ప్రజల్లోకి వెళ్ళింది కదా. ఏంది కాంట్రడిక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేటువంటి అంశం పైన ఇప్పుడు మళ్ళా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది, చట్టసభల్లో చర్చ జరుగుతుంది. ఇవాళ అనుకూలమైనటువంటి గవర్నర్ ఉంటే ఒక రకంగా, అననుకూలమైనటువంటి గవర్నర్ ఉంటే ఇంకో రకంగా వస్తుందా? ఈ అంశాలన్నిటిపైన కూడా వస్తుంది. ఇప్పుడు ఈ తీర్పు మళ్ళీ నెక్స్ట్ వాటికి వర్తిస్తుందా లేదా? రేపొద్దుగాన పార్లమెంట్లో చట్టాలు తీసుకొచ్చి ఈ జడ్జిలపైన కూడా ఇట్లాంటివి తీసుకొస్తే దాన్ని కూడా సమర్థిస్తారా లేదా? మరి కొలీజియం వ్యవస్థ పైన చట్టాలు తీసుకొచ్చేసి కొలీజియం వ్యవస్థ వద్దంటే ఎందుకు దాన్ని సుప్రీంకోర్టు కాదంటుంది? మరి అన్నీ ఒక కాంట్రడిక్షన్ మాత్రం వస్తుంది. దాన్ని ఏ విధంగా ప్లాన్ చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటువంటి అంశం మాత్రం మనకు ఐడియా లేదు. అది ఏం చేస్తారు ఏంటనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.